గత నెల 23వ తారీఖు ఒక నిజ నిర్ధారణ బృందంగా మా టీబీజేఏసీ, హెచ్ఆర్ఎఫ్, తర్వాత ఎన్ఏపిఎం, ఏపీసీఆర్ సంస్థలు కలిపి ఆ ఫార్మాసిటీ ఏరియాలో ఒక నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళి కొన్ని వాస్తవాలను తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తాయి. అవే కాకుండా ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్, రకరకాల పేర్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి నమూనాను స్పష్టంగా, వివరంగా చర్చించి ప్రజల ముందు మనం ఉంచవలసిన అవసరం, మన బాధ్యతగా ఒక సివిల్ సొసైటీ కార్యకర్తలుగా మా అందరిపై ఉంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మిత్రులారా, గతంలో టీబీజేఏసీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ఓడించండి అనే పిలుపుతోటి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నప్పటికీ కొంత సమన్వయంతో ఉంటూ వచ్చాం మనం. దానికి ప్రధాన కారణం కొంత చర్చ జరుగుతుంది. ఇది ఇప్పుడే ఈ ప్రభుత్వాన్ని మనం కొంత టార్గెట్ చేస్తే బీజేపీ లాంటి పార్టీలు ముందుకు వస్తే కావచ్చు అనే కొంత చర్చ కూడా జరుగుతుంది. అట్లా కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలు ఏవి అవలంబించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పనిసరిగా మనం పోరాడవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇప్పుడు చాలా అనేక సమస్యలు ఉన్నాయి. దీనికి టీపీజేసీ కార్యక్రమానికి సంబంధించి మన ముందు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఇప్పుడు ఫార్మాసిటీ, ఫ్యూచర్ సిటీ, అట్లాగే 2013 భూసేకరణ చట్టం అది ఎట్లా వయలేషన్ గురవుతున్నది, అక్కడ రైతులు వాళ్ళు ఏ రకంగా పోరాడుతున్నారు, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినా కూడా ఆ గ్రామాల్లో ప్రభుత్వం పోలీసుల సహాయంతో, పోలీసుల పహారాలో ఫెన్సింగ్ వేస్తూ మొత్తంగా అక్కడ ఉండే రైతుల యొక్క శాంతియుత ఉద్యమాన్ని అంచడానికి కేసులు పెట్టి జైళ్ళల్లో వేస్తున్నది. అట్లాగే దామగుండం విషయంలో కానీ, ఇథనాల్ పరిశ్రమ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో మేము సివిల్ సొసైటీగా ముఖ్యమంత్రితో కలిసినప్పుడు స్పష్టంగా చెప్తున్నాం, ఈ అభివృద్ధి నమూనా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, దీన్ని రివ్యూ చేయమని మొన్న కలిసినప్పుడు కూడా హరగోపాల్ గారు స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రితో. ఇథనాల్కు సంబంధించి ముఖ్యమంత్రి చాలా విషయాలు చెప్తే దీన్ని చర్చ చేయవలసిన అవసరం ఉందని కూడా చెప్పారు. సో దానికి నాంది ప్రస్తావనగా ఈ సమావేశం, దీనిలో తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అనేక సంఘాలను, మిత్రులను మనం ఆహ్వానించున్నాం. అందరూ మాట్లాడతారు. ఇప్పుడు ముందుగా దీన్ని మొత్తంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఒక వ్యూ పాయింట్గా మన హరగోపాల్ గారు మన ముందు ఉంచుతారని తెలియజేస్తున్నాం.